దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయగలరు. థ్యాంక్ యూ. ఆ కాలేజు ఊరి చివర్లో పాత చెట్ల మధ్య ఒంటరిగా నిలిచిన 3 అంతస్తుల భవనం. పగలు విద్యార్థుల గోలతో కిక్కిరిసిపోయే ఆ ప్రదేశం రాత్రి పడితే మాత్రం మరొక లోకంలా మారిపోతుంది. ఆ రోజు సెలవులు మొదలైన తర్వాత మొదటి రాత్రి. మొత్తం క్యాంపస్ ఖాళీ. గేటు దగ్గర ఒకే ఒక్క మనిషి, వాచ్మెన్ రామయ్య. 60 ఏళ్లు దాటిన వయసు, గడ్డం తెల్లగా, చేతిలో టార్చ్, పక్కనే చిన్న కుర్చీ. ఈ కాలేజు చాలా ఏళ్ల నుంచి ఉందిగాని రాత్రిళ్ళు కొరివిదెయ్యాలు తిరుగుతాయంట అన్న మాటలు అతనికి కొత్త కాదు. కానీ ఆ రాత్రి మాత్రం ఆ మాటలకి అర్థం తెలిసింది. గడియారం 12 దాటింది. గాలి ఒక్కసారిగా చల్లబడింది. చెట్ల కొమ్మలు గట్టిగా రుద్దుకుంటూ కర్ కర్ అని శబ్దం చేస్తున్నాయి. రామయ్య కళ్లకు నిద్ర కమ్ముకొస్తుండగా అకస్మాత్తుగా కాలేజ్ భవనం వెనకవైపున్న పాత బావి దగ్గరనుంచి గలగల గలగల అనే నీళ్లు కదిలే శబ్దం వినిపించింది. మొదట్లో గాలివల్ల అనుకున్నాడు, కానీ ఆ శబ్దం క్రమంగా పెరిగింది. టార్చ్ పట్టుకుని నెమ్మదిగా బావివైపు నడిచాడు. బావిలోపల చీకటి గట్టిగా ఉంది. టార్చ్ వెలుతురు వేశాడు. నీళ్లు మెల్లగా చుట్టాలు తిరుగుతున్నాయి. ఒక్కసారిగా నీళ్ల మధ్య నుంచి పొడవాటి నల్ల జుట్టు బయటికి తేలింది. రామయ్య గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఆ జుట్టు నెమ్మదిగా పైకి లేస్తూ దాని కింద తెల్లటి ముఖం, కళ్లల్లో ఎర్రటి మంటలు, తలపై చిన్న అగ్నిజ్వాలలు మండుతూ కనిపించాయి. ఆ రూపం బావినుంచి నెమ్మదిగా పైకి లేచింది. నీళ్లు కారుతూ జుట్టు ముఖం మీద కప్పుకుని. ఒక్కటే కాదు, ఇంకొకటి, మూడోది. 3 నీడలు బావినుంచి బయటికి వచ్చి నేలమీద నిలబడ్డాయి. వాటి తలలపై అగ్ని మండుతోంది, కాని ఆ అగ్ని పొగలేకుండా నిశ్శబ్దంగా కాలుతోంది. రామయ్య కాళ్లు వణికాయి. ఓం నమశివాయ అంటూ వెనక్కి తగ్గాడు. కాని ఆ నీడలు ఒక్కసారిగా భవనం వైపు తిరిగి నేలమీద జారుతున్నట్టు లోపలికి వెళ్ళిపోయాయి. గేటు మూసి ఉంది. తలుపులు అన్నీ లాక్. అయినా అవి గోడల్ని తాకకుండా లోపలికి జారిపోయాయి. కొద్దిసేపటికి క్లాస్ రూమ్ బ్లాక్ వైపు నుంచి గలగల గజ్జెల చప్పుళ్ళు, నవ్వులు వినిపించాయి. ఆ నవ్వులు మనిషివి కావు. లోపల గాలి చప్పుడులా, లేకపోతే కొరివిదెయ్యాల అరుపులా. రామయ్య భయపడినా డ్యూటీ గుర్తొచ్చింది. ఎవరో దొంగలై ఉండొచ్చు అనుకుని నెమ్మదిగా మెట్లెక్కాడు. ప్రతి అడుగు వేయగానే గదిలోపల శబ్దం పెరుగుతోంది. ఒక క్లాస్ రూమ్ తలుపు కొద్దిగా తెరిచి ఉంది. లోపల నుంచి వెలుతురు లేదు, కాని ఏదో కదలిక. అతను గట్టిగా ఊపిరి పీల్చుకుని తలుపు ఒక్కసారిగా తెరిచాడు. తలుపు తెరిచిన వెంటనే అతని కళ్ల ముందు కనిపించిన దృశ్యం అతని ప్రాణాల్ని ఆల్మోస్ట్ తీసేసింది. నేల మధ్యలో పెద్దగా అన్నం పోసి ఉంది. ఎవరో పళ్ళెంలో కాకుండా నేరుగా నేలమీద గంపెడు అన్నం వేసినట్టుగా. ఆ అన్నంలో ఎర్రటి ప్రవం కలిసినట్టు కనిపిస్తోంది. ఆ 3 నీడలు నేలమీద మోకాళ్లపై కూర్చుని జుట్టు విరబోసుకుని చేతులతో అన్నం కలుపుకుంటూ నవ్వుకుంటూ పిచ్చిగా తింటున్నాయి. వాటి జుట్టు మధ్య నుంచి మండుతున్న అగ్నివెలుతురు నేలమీద నాట్యం చేస్తోంది. ఒక్కసారిగా అవన్నీ తినడం ఆపి తలలు ఒకేసారి రామయ్య వైపు తిప్పాయి. కళ్లల్లో ఎర్రటి అగ్ని, నోళ్ల చుట్టూ ఎర్రటి మరకలు. అవి నవ్వాయి. పొడవాటి పళ్ళు బయటకు కనిపిస్తూ గొంతులోతులోంచి వచ్చే గుసగుస నవ్వు అది. మరొకరు వచ్చారు, మాకు తోడుగా అని ఒకటి గట్టిగా భయంకరంగా నవ్వింది. నేలమీద ఉన్న అన్నం ఒక్కసారిగా కదిలి పాకుతూ అతని కాళ్లవైపు రావడం మొదలైంది. రామయ్య అరవడానికి ప్రయత్నించాడు, కాని గొంతు మూసుకుపోయింది. వాటిలో ఒకటి నెమ్మదిగా లేచి అతనివైపు అడుగువేసింది. దాని తలపై అగ్ని మరింత పెరిగింది. క్లాస్ రూమ్ గోడలపై నీడలు వంకరగా నాట్యం చేస్తున్నాయి. అంతలో అతని చేతిలో ఉన్న టార్చ్ నేలమీద పడిపోయి వెలుతురు తిప్పుకుంది. ఆ క్షణంలో రామయ్యకి ఒకటే ఆలోచన, పరుగెత్తాలి అని. ఒక్కసారిగా వెనక్కి తిరిగి మెట్లవైపు పరిగెత్తాడు. వెనకనుంచి గజ్జెల చప్పుళ్ళు, నవ్వులు, నేలమీద ఏదో జారుతున్న చప్పుడు వినిపించాయి. మెట్లు దిగుతుండగా అతని కాళ్లకు ఏదో చల్లటి స్పర్శ తగిలింది. చూసేసరికి నల్లటి జుట్టు అతని కాళ్ల చుట్టూ చుట్టుకుంటోంది. అతను గట్టిగా లాగి బయటపడిపోయాడు. గేటు దగ్గరికి చేరేసరికి వెనక్కి తిరిగి చూశాడు. భవనం 3వ అంతస్తు కిటికీలో 3 అగ్నిమంటలు కనిపించాయి. అవి అతన్ని చూస్తూ ఉన్నాయి. అవి ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి బావిలోకి దూకాయి. రామయ్య గేటు తాళం కూడా వెయ్యకుండా రోడ్డువైపు పరిగెత్తాడు. మరుసటి రోజు ఉదయం కాలేజ్ స్టాఫ్ వచ్చేసరికి గేటు తెరిచి ఉంది. క్లాస్ రూమ్ లోపల నేలమీద మొత్తం అన్నం చెల్లాచెదురుగా పడి ఉంది. కాని ఎవరు పోశారో ఎవరికీ తెలియదు. బావి నీళ్లు మాత్రం పూర్తిగా నల్లగా మారిపోయి ఉన్నాయి. రామయ్య మాత్రం ఆ రాత్రి తర్వాత ఆ ఉద్యోగం వదిలేశాడు. అతను చెప్పిన కథ ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఆ కాలేజీలో ఇప్పటికీ కొత్త వాచ్మెన్ ఎవరు జాయిన్ అయినా ఒకటే మాట చెబుతారు,
కొన్ని రాత్రుళ్ళు బావి దగ్గర నుంచి గలగలా శబ్దం వస్తుందని, క్లాస్ రూమ్ లోపల గజ్జెల చప్పుళ్ళు వినిపిస్తాయని, ఇంకా నేలమీద ఎవరో అన్నం కలుపుకుని తినుకుంటా నవ్వుతున్నట్టు అనిపిస్తుందని భయంగా చెబుతుండేవారు.